ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, పొదరిల్లు సీరియల్లో చక్రిని దొంగగా మార్చి చక్రిని తన లైఫ్లోంచి పంపించేయాలని చక్రి మీద లేనిపోని నిందలు వేసి మహా చక్రిలను విడదీయాలనుకున్న ఆ ప్రతాపు నిజ స్వరూపం తెలుసుకుని షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది మహా. అసలు ఏం జరిగింది, అసలు చక్రిని ఎలా మోసం చేశాడు, చక్రిని మహా నుంచి దూరం చేయడానికి తాను చేసిన ప్లాన్ మహా ఎలా తెలుసుకుంది, తన తండ్రికి ఎలా బుద్ధి చెప్పబోతుంది, ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, పొదరిల్లు సీరియల్లో అసలు మహా తన పెళ్లి గురించి, తను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను, చక్రితో తనకు జరిగింది నిజమైన పెళ్లి కాదు అన్న విషయం తన తండ్రితో చెప్తే బాగుంటుందేమో అని తనైతే ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే తన తండ్రిలో మార్పు వచ్చిందని, తన తండ్రి తన అన్న మారిపోయారని, అలాగే ఆ జుట్టు పోలిగానితో నాకు మళ్ళీ పెళ్లి చెయ్యరు అన్న నమ్మకం నాకు ఏర్పడింది. ఇక జాబ్ చూసుకోవాలి, మంచి జాబ్ చూసుకొని నేను హ్యాపీగా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నేను జాబ్ ట్రయల్స్ చేసిన తర్వాత మంచి జాబ్ తెచ్చుకొని మంచి పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలి అంటూ తన కలలు తను కంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఆస్తుల మీద రైట్స్ జరుగుతున్నాయని, కొన్ని కోట్ల డబ్బులు తన దగ్గర అన్అఫిషియల్గా ఉన్నాయని, దీన్ని వెంటనే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఆ ఆస్తిని, నగలని అంతా, డబ్బుని అంతా తీసుకొచ్చి బ్యాగ్లో పెడతాడు. ఈ డబ్బుని ఎక్కడికైనా నువ్వే ట్రాన్స్ఫర్ చేయి, ఇప్పుడు 1 గంటలో మా ఇంటికి వాళ్ళు చెక్ చేయడానికి వస్తారు, ఇక్కడ ఈ డబ్బు ఉంటే చాలా ప్రమాదం, వాళ్ళు ఎక్కడైనా ఈ రైడ్ చేయొచ్చు అంటూ ఇంత డబ్బు పోగొట్టుకుంటాము, దీనికి ట్యాక్స్ కట్టలేదు నేను అంటూ అనగానే, అంటే ఇది దొంగ డబ్బా మామ అంటూ అనగానే, దొంగ డబ్బు అంటారేంటి అల్లుడు గారు, ఇది దొంగ డబ్బు కాదు, ట్యాక్సులు కట్టలేదు అంతే, ఎందుకంటే ఇంత డబ్బులకి ట్యాక్స్ కట్టాలంటే సగం డబ్బు దానికే పోతుంది, అందుకే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఇదంతా కూడా నేను మహాకి ఇద్దామనుకున్నాను, కానీ ఇప్పుడే ఇస్తే కరెక్ట్ కాదు, ఎందుకంటే నిన్ను అవమానించినట్లు అవుతుంది, నా భార్యని నేను పోషించుకోలేనా అని అంటావు కదా, అందుకనే నేను ఈ డబ్బు నీకు ఇవ్వాలనుకోవట్లేదు, ఈ డబ్బు మీద నీకు ఎలాగో మోజు లేదు, ఈ డబ్బు నేను ఇస్తానన్నా తీసుకోవు, ఎందుకంటే నీ మెంటాలిటీ అంతది అనగానే, ఇక నాకు తెలుసు మామ, నువ్వు నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నావు, అంటే ఏంటి నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనగానే, ఈ డబ్బు తీసుకొని బయటకు వెళ్ళి ఆ రైడ్ అయిపోయిన తర్వాత నువ్వు రావచ్చు అల్లుడు గారు అనగానే, చూడండి మామగారు, నేను ఇంత బాధ్యతని నేను తీసుకోలేను అనగానే, అదేంటండి అలా అంటారు, ఇది నాన్నగారికి కొంచెం అర్జెంట్ అని చెప్తున్నారు కదా, నాన్నగారికి కొంచెం మంచి చేయాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి, ఇది లేకపోతే ప్రమాదం అని చెప్తున్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నా కోసం చేయండి అనగానే, ఇక మహా చెప్పినందుకు చేయకుండా ఉండలేకపోతాడు. వాళ్ళ అసలు ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకున్నా కూడా మహా కోసం ఇంత బరువు బాధ్యతలు మోయలేను అని తెలిసినా కూడా ఆ డబ్బుని, నగల్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే చక్రి బయలుదేరిన తర్వాత రౌడీలకు ఫోన్ చేయించి వారిని ఒక ట్రాప్లో పడేలాగా చేస్తాడు. ఆ ట్రాప్లో పడే చేసిన తర్వాత ఆ డబ్బు, నగలు అంతా కూడా ఎత్తుకుపోయేలాగా చేయిస్తాడు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఆ ప్లాన్లో భాగంగానే ఉన్నారు కాబట్టి ఇదంతా, ఈ డబ్బు, నగలు అన్నీ కూడా ఆ చక్రియే కొట్టేశాడని, ఆ చక్రి నాటకం ఆడుతున్నాడని మహాని నమ్మించాలని చూస్తారు. అలాగే ఆ చక్రిని కొద్ది రోజులు దూరంగా బంధించాలని, ఆ 2-3 రోజులు బంధించిన తర్వాత చక్రి వచ్చి ఆ డబ్బు తన దగ్గర లేదు అని, తనని కొట్టి బంధించి వదిలేసి వెళ్ళిపోయారని వాడంతటా వాడు ఏదో స్టోరీలు చెప్పేలాగా చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా ప్లాన్ చేస్తారు. అయితే చక్రి ఇంకా రాకపోవడంతో తను చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి చక్రి ఇంకా రాలేదు, సాయంత్రం అవుతుంది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ
అనుకుంటూ ఉంటుంది. ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అక్కడ వాళ్ళ పెద్దికి ఫోన్ చేస్తుంది. "ఏంటి పెద్ది, ఎలా ఉన్నారు?" అనగానే పెద్ది మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది. "ఏంటి పెద్ది అంత సంతోషంగా ఉన్నారు?" అనగానే, "ఏం లేదమ్మా, ఈరోజు నేను ఒకరిని కలిశాను" అనగానే, "ఏంటి పెద్ది, ఎవరిని కలిశారు?" అంటూ అనగానే, "అదంతా నువ్వు ఇక్కడికొచ్చాక చెప్తాలేమ్మా. అవును, చక్రి ఏం చేస్తున్నాడు?" అనగానే, "అంటే చక్రి అక్కడికి వెళ్ళలేదు. నేను చక్రి కోసమే ఫోన్ చేశాను. కానీ చక్రి ఇక్కడ లేదు" అని చెప్తే పెద్ది బాధపడతాడు, భయపడతాడు. చక్రికి ఏమైందో అనుకుని టెన్షన్ పడతాడు. అంటూ అనగానే ఇక చక్రి ఇక్కడ లేడు అన్న విషయం పెద్దికి చెప్పొద్దు అని అనుకొని మనసులో అనుకొని ఆ విషయాన్ని అది చక్రి బయటికి వెళ్ళాడు పెద్ది, వస్తాడు, వచ్చాక కాల్ చేపిస్తాను అని చెప్పేసి అనగానే, 2 రోజులైందమ్మా, వాడి ఫోన్ కూడా లేదు. అసలు ఏమైంది, అసలు అంత బిజీగా ఉన్నాడా వాడు అనగానే, అదేం లేదు పెద్ది, తను అలసిపోయాడు. అంటే మా అమ్మ నాన్నలు చూపించే ప్రేమకు అలసిపోయాడు అనగానే, అవునా, ఎక్కడైతే ఉంది, తను సంతోషంగా ఉంటే చాలు. ఇంతకీ వాడు సరిగ్గా తింటున్నాడా లేదా, వాడు ఎలా ఉన్నాడు, వాడిని చూడక 2 రోజులు అయింది, వాడిని వీడియో కాల్లో అయినా చూపించమ్మా అనగానే, ఈవినింగ్ వచ్చాక తప్పకుండా చూపిస్తాను పెద్ది అనగానే, అవును ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తున్నావమ్మా అనగానే, అది పెద్ది అది అనగానే, వస్తాను పెద్ది, నేను ఒక 2 రోజుల్లో వీలు చేసుకొని వచ్చేస్తాను అనగానే, అలాగేనమ్మా, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సందడే లేదు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని కన్నగాడు కూడా చూస్తున్నాడు అనగానే ఫోన్ పెట్టేస్తుంది. అలాగే పెద్ది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. మహా గొంతులో ఏదో అన్‌హ్యాపీనెస్, ఏదో తెలియని బాధ కనిపిస్తుంది పెద్దికి. ఏంటి, మహా ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు మాధవ. ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. చక్రి చూస్తే 2 రోజుల నుంచి ఫోన్లో కనిపించట్లేదు అని బాధపడుతున్న చక్రి దగ్గరికి మాధవ దగ్గరికి వెళ్తాడు కేశవ. ఏందన్నా, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అనగానే, ఏం లేదురా, మహా గొంతులో ఏదో తడబాటు మొదలైంది. చక్రిని 2 రోజుల నుంచి చక్రితో మాట్లాడలేదు. అక్కడ చూసే చక్రి లేనట్టుగా అనిపిస్తుంది, మహా ఏదో కవర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనగానే, ఏం జరిగిందన్నా అంటూ ఇక, నాకు అర్థమైందన్న, ఇదంతా వాళ్ళ నాన్న ప్లాన్ అయ్యి ఉంటుంది అనగానే, నాన్న ప్లాన్ ఏంట్రా అనగానే, అవునన్నయ్య, అసలు ఏం జరిగిందంటే, అసలు చక్రి అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగింది, చక్రికి ప్రతాప్ మధ్యలో జరిగిన పంతం గురించి, వాళ్ళు చేసుకున్న ఛాలెంజ్ గురించి చెప్తాడు. ఇక తర్వాత చక్రికి వాళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం జరుగుంటుంది, అది తెలియక ఆవిడ అలా కవర్ చేస్తున్నట్టున్నారు. అంటే చక్రి గురించి తన మనసులో లేనిపోని విషయాల్ని నూరిపోసి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నట్టున్నారు అని అనుకోగానే, ఇక ఆ చక్రిగాడు ఇక ఎప్పటికీ రాడు, అయినా వచ్చినా కూడా ఆ డబ్బు తీసుకొని పారిపోయాడని మనం చెప్పొచ్చు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదని మహాకు తెలిసింది కాబట్టి ఇక మన నాటకం మొదలు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ప్రతాప్ ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళు. ఏంటమ్మా, అల్లుడు గారు వెళ్ళినప్పటి నుంచి ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు, అయినా ఒక గంట తర్వాత రమ్మని చెప్పాం కదా, ఆ డబ్బు తీసుకుని వెళ్ళి 2 రోజులైంది, ఇంతవరకు లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేరన్న విషయం తెలిసిన తర్వాత నాకెందుకో అనుమానంగా ఉంది. కొంపదీసి అల్లుడు గారు అంటూ అనగానే, ఇంకేంది నాన్న, అలాంటి డబ్బు మొహం చూడని వాడికి అంత డబ్బు ఇచ్చి పంపించావు, వాడి డ్రైవర్ బుద్ధి చూపించుకున్నాడు, ఆ డబ్బు తీసుకొని ఎక్కడికో పరారైనట్టున్నాడు, లేకపోతే ఇప్పటి వరకు ఎందుకు రాడు, అయినా ఈ కంప్లైంట్ అది ఇద్దామంటే కూడా అది అనఫిషియల్గా మనం ట్యాక్స్ కట్టని డబ్బు కాబట్టి ఏమి చేయలేకపోతున్నాం అనగానే, ఇప్పటికైనా తెలిసిందమ్మా వాడి గుణం ఏంటో అంటూ అనగానే, నువ్వు నిజంగా వాడిని బంగారం అనుకొని మోసపోయావు, కానీ వాడిది బంగారం పూత పూసినవాడు, అంతేకాని వాడు ఎప్పటికీ బంగారం కాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోనీలేనన్న, డబ్బు పోతే పోయింది, వాడి గుణం ఏంటో తెలిసింది కదా, ఇప్పటికైనా మన మహాని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంచేద్దామని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. చక్రి అలాంటి వాడు కాదు అనగానే, చక్రి అలాంటి వాడు కాకపోతే ఆ డబ్బు తీసుకొని కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళాలి కదా, వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేకుండా, వాళ్ళకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే, అదే నాకు అర్థం కావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది మహా. అలా టెన్షన్ పడుతున్న మహాకి వాడి మీద ఇంకాస్త కోపం పెరిగేలా చేస్తారు. ఆ తర్వాత మహా కూడా దాన్ని నమ్మినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత
మహా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏమైంది చక్రికి? ఎక్కడికి వెళ్ళిపోయాడని బాధపడుతున్న సమయంలో వాళ్ళంతా కూడా ముగ్గురు కలిసి ప్రతాప్ భార్య, ప్రతాప్ కొడుకు ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం చేసింది సక్సెస్ అయిందండి. మీరు ఆ డ్రైవర్ గారితో చేసిన ఛాలెంజ్‌లో విన్ అయ్యారు. ఆ డ్రైవర్ గారిని ఇక ఎప్పటికీ మహా నమ్మదు. ఆ డ్రైవర్ గారిని ఇక ఆ భూమి మీదే లేకుండా చేయండి. ఆ తర్వాత డబ్బు తీసుకొని పారిపోయాడని మనం చేయొచ్చు. ఆ కిడ్నాపర్‌లది ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనము నమ్మించొచ్చు. అలాగే వాడిని ఇంకెప్పటికి బయటికి రాకుండా చేశామనుకోండి, మనం అన్న మాటే నిజమవుతుంది. మన మహా ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది. అలాంటి మోసగాడి ఇంటికి వెళ్ళాలని తను ఎప్పటికీ అనుకోదు. ఆ చక్రిగాడు మీతోనే ఛాలెంజ్ చేస్తాడా? మహా నా దగ్గరికే వస్తుంది, నన్ను బాగా ప్రేమిస్తుంది, నన్ను నమ్మింది అని వాడు మీతోనే ఛాలెంజ్ చేస్తాడా? ఎంత ధైర్యం వాడికి! ఆ డ్రైవర్ గారి పొగరు అంచడానికి మీరు చాలా మంచి పని చేశారు. ఆ డ్రైవర్ గాడు తన ఛాలెంజ్ గురించి మహాకి చెప్పకుండా ఇంకా మంచి పని చేశాడు. అసలు ఆ డ్రైవర్ గాడి పీడ ఈ రోజుతో వదిలిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా కూడా మహా వినేస్తుంది. అంటే చక్రి ఏ తప్పు చేయలేదు. చక్రిని నా నుంచి దూరం చేయాలని అనుకున్నారు. అసలు వీళ్ళకి అసలు జరిగిందంతా చెప్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకెప్పటికీ వీళ్ళు నా దగ్గరికి రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చెంప చెల్లుమనిపించి, అసలు మీరు మనుషులేనా? అసలు అన్యం పుణ్యం ఎరుగని ఆ చక్రిని ఇలాంటి కేసులో ఇరికిస్తారా? అసలు చక్రిని ఏం చేశారో మర్యాదగా చెప్తారా లేదా? అయినా మీతో ఇంతవరకు మాట్లాడింది కూడా దండగా. నా చక్రి ఎక్కడున్నారో నేను వెతుక్కుంటాను అని చెప్పేసి అనగానే ఇక అంతలోనే చక్రి వచ్చేస్తాడు. చక్రి రాగానే చక్రి వచ్చేసావా అంటూ చక్రిని హక్ చేసుకుంటుంది. ఏంటి మీ డబ్బు నగలు ఎక్కడికి పోయావా అని ఆలోచిస్తున్నారా? మీరు చేసిన ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నారా అని అనుకుంటూ ఉండగానే ఇక చక్రి తీసుకొచ్చిన డబ్బును తీసుకొచ్చి వాళ్ళ అన్న నాన్నల మొహం మీద విసిరేస్తుంది. నా భర్తకి ఇలా ఏది తెలియదు. ఇలా ఒకరి సొమ్ము మింగాలి, ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన నా భర్తకి ఉండదు. నా భర్త కోరుకున్నది మంచి, నేను సంతోషంగా ఉండాలని మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఇష్టం లేకపోయినా ఇక్కడికి తీసుకువచ్చాడు. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా నా భర్తని తప్పు పట్టారు. నా భర్త అసలు ఇప్పటిదాకా నేను చక్రిని భర్తగా అనుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మా మధ్య జరిగింది నిజమైన పెళ్లి కాదు. నా మెడలో చక్రి ఉత్తుత్తు పెళ్లి కోసం తాళి కట్టాడు. మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఎటువంటి రిలేషన్ లేదు. కానీ ఇప్పటి నుంచి నేను చక్రిని భర్తగా అనుమతిస్తాను. చక్రిని నేను ఇప్పటి నుంచే ప్రేమిస్తున్నాను. ఎందుకంటే తన నిజాయితీని తాను నిరూపించుకున్నాడు. మీ డబ్బు ఏది అక్కర్లేదని మీ మొహం మీద విసిరి కొట్టాడు. తీసుకోండి, ఈ డబ్బు తీసుకొని ఊరేగండి, ఎక్కడికైనా ఊరేగండి. ఇలాంటి పేరెంట్స్కి నేను పుట్టానని తెలిసి నాకు చాలా అసహ్యంగా ఉంది అంటూ ఇక అక్కడి నుంచి అసహ్యించుకొని చక్రి భార్యగా అక్కడి నుంచి ఆ ఇంట్లోంచి బయటికి అడుగు పెడుతుంది మహా. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి చక్రి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచి తన పేరెంట్స్కి దిమ్మ తిరిగే షాక్ మహా ఇవ్వాలని, ఇక సూర్యప్రతాప్ తాను చేసిన తప్పుకి తానంతట తాను తన తప్పు తెలుసుకొని కుమిలిపోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.